ఈరోజు నువ్వు నడుస్తున్న సమాజంలో కావచ్చు, నువ్వు ఉన్న పరిస్థితులు, ప్రదేశాలు కావచ్చు, నీ చుట్టూ ఉన్న శోధకుల గుంపు ఒక పెద్ద గుంపు అయి ఉండొచ్చు. ఆ పెద్ద గుంపు మధ్యలో ఏదో ఒంటి పక్షిలాగో లేకపోతే చిన్న గుంపులాగో నువ్వు ఉండొచ్చు. ఎందుకే ఈ గుంపు మధ్యలో నన్ను ఉంచావు, నన్నన్నా తీసేయొచ్చు, లేదా ఈ గుంపునన్నా దూరం చేయొచ్చు అని నువ్వు అంటావు. ఆయన అంటాడు, ఉండాలి వాడు. నేను నా సంగతి తెలుస్తా, నీ సంగతి తెలుసడానికి నీకు రివర్స్లో ఉంది. వాళ్ళయా నేను నీ భక్తుండే, నువ్వు నా సంగతి తేల్చేది, నువ్వు తెలిస్తే వాళ్ళ సంగతి తేల్చంటావు. నువ్వు లేదు లేదు నీ సంగతి తేల్చాలంటే వాళ్ళు ఉండాలి. నువ్వేంది వాళ్ళని నా నిమిత్తం ఉంచాను అంటావు, ఏంది నన్ను శోధించడానికి వాళ్ళు ఎందుకు ప్రభు అంటే? లేదు నాయన, నీలో పరిపూర్ణత రావాలి. వాళ్ళు నిన్ను వేధించాలి, బాధించాలి, పీడించాలి, అందులోనే నువ్వు పరిపూర్ణత చెందాలో కొలికి రావాలి, నీకు తేలాలి. నా శోధన పూర్తయ్యేంత వరకు నీకు ఇవి ఉంటాయి. ఆ పరిశోధన పూర్తయిన తర్వాత ఒక్కసారే నీ శత్రు శేషం అంతటిని నేను నిర్మూలిస్తాను, నిన్ను దూరపరుస్తాను. ఆ శత్రువుల నుంచి నేను పక్కగా తీసుకురావటమో లేకపోతే నీ చుట్టూ గట్టు కట్టిన వారందరినీ ముంచేయటం అది నేను చూసుకుంటాను నెక్స్ట్. అప్పటిదాకా మాత్రం అవి నేను సరౌండ్ చేస్తాయి. నీ చుట్టూ గట్టు కట్టినటువంటి శత్రువులు, పరిస్థితులు అవి ఏ రూపంలోనన్నా ఉండని నిన్ను శోధించేవి. ఆయన ఏమంటున్నాడంటే, నేను వాటిని వెళ్ళగొట్టున్న అవసరం. ఎందుకంటే నా మాట చొప్పున వారు నడుతురో లేదో నేను వారిని శోధించి తెలుసుకుంటా. గనుక నేను వెళ్ళగొట్టున ఉండాల్సిందే వాళ్ళు.